చదువు పిల్లబట్టే అవకాశం లేదు. ఇవరు టీచర్ అయి ఇక్కడ కూర్చున్నావు అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుంటే స్త్రీకి చాలా సన్మానం ఎవరు చేస్తున్నారు, వాటిని తిరస్కరించలేదు. స్త్రీకి గౌరవం దక్కిన ఎవరి ద్వారా జరిగింది, ధర్మగ్రంథాలు తిరస్కరించలేదు. మనకు చదువు అనేది ఏ దేవుడో దయ్యము ఇచ్చినా వరకు కాదు, ఇది పోరాటానికి సంబంధించిన విషయం. మరి మన ఉద్యోగులు కానీ ఎవరైనా కానీ మిగతా సమయాన్ని అంటే విద్యార్థులకు చదువు చెప్పి మిగతా సమయాన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారా? సావిత్రిబాయి పూలే సోషల్ రెస్పాన్సిబిలిటీతో పోరాటం చేస్తే ఆ పోరాటానికి పుట్టిన జ్ఞాన శిష్యుడే అంబేద్కర్. ఆ అంబేద్కర్ హక్కుల పోరాటానికి పుట్టిన మహిళా టీచర్లు కానీ ఉద్యోగులు కానీ హక్కులుగా బతుకుతున్నటువంటి వాళ్ళ ద్వారా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ జరిగిందంటే సామాజిక బాధ్యత జరిగింది. సామాజిక బాధ్యతతోటి మళ్ళా కొత్త స్వతంత్రాన్ని పొందవచ్చు. చదువు పిల్లబట్టే అవకాశం లేదు. ఇవరు టీచర్ అయి ఇక్కడ కూర్చున్నావు అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుంటే ఏమైపోతాం? మన ఉద్దేశం మన ఉద్యోగాన్ని మన లైఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఎవరైనా ఏ స్థాయిలో మనం కనీసం ఎస్సీల తీసుకుని వాళ్ళు రోడ్ల మీద నడిచినందుకు వీలు లేదు. వాళ్ళు చెప్పేసుకొని తిరుగుతున్నారు, చదువుతారు వీలు ఉన్నది. బీసీలు ఉన్నారు, వాళ్ళకు పై వర్గాల సేవ చేయాలంటే కింది వర్గాలు వాళ్ళ అట్టాని వాళ్ళు పై వర్గాల సేవ చేయాలని బాధ్యతలు చెప్పి కానీ వాళ్ళకి చదువు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఉద్యోగం వచ్చింది, ఎట్లా వచ్చింది, మైక్ పట్టుకునే స్వచ్ఛత వచ్చింది, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే సామాజిక బాధ్యత. జీవితంలోకి వెళ్ళే మనం పశువులు మనుషులు అనేది ఒకటి ఉంటుంది. పశువులకు ఏముంటుందంటే ఆహారం సేకరించుకోవడం, వాళ్ళ పిల్లలు పెట్టుకోవడం, ఇవి జంతువులకు లక్ష్యం. ఎందుకంటే వాళ్ళకు మనంతా భయపడుతుందా తెలివి ఉండదు. కానీ మనిషి వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ మైనస్ చేస్తే ఏమైతుంది, ఈక్వల్ టు జంతువు అవుతాము. మీకు చెప్పేది ఏంటంటే మీరు చిన్నపిల్లలు కదా, నేను చెప్పేది ఎంతవరకు అర్థమవుతుందో ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. కానీ మీరు సావిత్రిబాయి పూలే ఎవరో అతను చెప్పిపోయిండు, మీ విగ్రహం రావడం ఫోటో రావడం ఏదో ఒకసారి చదవాలా, ఇది ఏంటో తెలుసుకోవాలా అనే ప్రయత్నం చేయండి. మనము ఎట్లా అంటే బానిసలాగా జీవించద్దు, అంటే మంచి బట్టలు కట్టుకునే బానిసలాగా జీవించద్దు, స్వతంత్రంగా జీవించాలి. నువ్వు ఎక్సైడ్ నువ్వు ఏ ధర్మగ్రంథాన్ని నువ్వు కుటుంబంతో ప్రచారం చేస్తే నువ్వు బానిసత్వంలో ఉంది, నువ్వు అదే ధర్మగ్రంథాన్ని బిడ్డలకు కొడుకులకు నేర్పితే వాళ్ళు కనీసం మన బిడ్డలు కొడుకులు పోలీస్ స్టేషన్ గా కలెక్టర్ ఆఫీస్ కాంప్లైంట్ రాసిన బిడ్డలు అది టీచర్ ముఖ్యంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మైనస్ మనిషికి జంతువుకు తేడా ఏంటంటే సామాజిక బాధ్యత. మనుషుల సామాజిక బాధ్యతను మైనస్ చేస్తే మిగిలిన జంతు జీవితమే. దయచేసి ఒక శక్తివంతమైన శాస్త్రీయ దృక్పథాన్ని నిర్మించాలని భారత రాజ్యాంగంలో ఉంది. కాబట్టి కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ బద్దంగానే మనం మాట్లాడుకోవడం జరిగింది. అందుకే మనము సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ ఇలాంటి తెలుసుకొని మన మతాల గురించి కానీ కులాల గురించి కానీ పట్టించుకోదు. మన మానవత విలువలను బట్టి సామాజిక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన స్కూలు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ